నమస్కారం, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. సో ప్రస్తుతం మనం ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాము. బాగానే ఉంటారు, అధికారంలోకి ఉన్న పార్టీకి వచ్చారు కదా. సో పార్టీ ఎందుకు మారారు సార్? పార్టీ ఎందుకు మారిన ఇప్పుడు 10 సార్లు చెప్పాను ప్రవళిక. ఎందుకు మారుతాం? అసలు పేదల సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలు కష్టపడ్డాం. తర్వాత పేదల సంక్షేమం ఇంపార్టెంటా, పార్టీ కట్టుబడి ఉండి ఓడిపోయి పేదల సంక్షేమం మర్చిపోయి ఏం చేయలేక కూర్చోవడం ఇంపార్టెంటా అని డిస్కషన్. ఆ పాయింట్ ఆఫ్ డిస్కషన్లో 100% పేదల వెన్నంటూ ఉండాలంటే, పేదల కష్టాలు తీయాలంటే ఒక ప్రభుత్వం ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాం. మా అభిమానులు అందరూ కూడా అదే అడిగింది, మనం ఓడిపోవద్దన్నా గెలవాలి, మీరు పార్టీ మారినా పర్వాలేదని చెప్పి చాలా ప్రెషర్ పెట్టిన అందుకే మారి. గత 5 సంవత్సరాలు మీరే ఎంపీగా ఉన్నారు, మరి చేవెళ్ళకి మీరేం చేయలేదా? చాలా చేసినాం, కానీ మరి కేసీఆర్ గారు కూడా చేసినాను అన్నారు. కానీ ప్రజలు ఏం చేసినారు? వాళ్ళు ఇష్టం. ప్రజల తీర్పు అందరు శిరోధారు, అందరు 100% యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఇక మనం ప్రజలందరూ కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పుడు ఏమనుకుంటున్నారు, మరి నెక్స్ట్ రాబోయేది ఏమవుతుందని చెప్పి డిస్కషన్ వచ్చింది. మీకు తెలిసి ఏమేమవుతుంది, రాజకీయ పరిణామాలు మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ ఏమేమవుతుంది అందరికీ అన్నీ తెలుసు. రంజిత్ రెడ్డి పొద్దుతిరుగుడు పువ్వు అని నేను అనలేదు, కేసీఆర్ గారు అన్నారు. దీని గురించి మీరేమంటారు? అధికారం ఎటుంటే అటువైపే ఉంటారు, ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికే పార్టీ మారారని టాక్. మీరు యాడ్ చేయకండి, కేసీఆర్ గారు ఆస్తులు కాపాడుకుంటూ పోయిపోయింది అనని అమ్మా. ఎవరేం మాట్లాడితే ఏంది, నేను నీకు చెప్తున్నా, అడిగిందని చెప్తా. బట్ కేసీఆర్ గారు పొద్దుతిరుగుడు పువ్వు అని అన్నారు అని నాకు కేసీఆర్ అవకాశం ఇచ్చిండ్రు. 100% కేసీఆర్ నేను ఎవరో ఇంట్రడ్యూస్ చేసినారు, గెలిపించాను. కేసీఆర్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను పార్టీ వీడి ఇంకో పార్టీ పోతే డెఫినెట్గా కామెంట్ దానికి ఏం రీజనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్తులు కాపాడుకునేందుకు పోయిన రంజిత్ రెడ్డి అంటే 2014లో అప్పుడు నేను ప్రభుత్వంతో అత్యంత సన్నిహితం, మీరే మాట్లాడతారు నాకంటే ముందే. 2018లో అప్పటికెళ్ళి 23 వరకు నేను ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడైతే నా ప్రాపర్టీస్ డిక్లేర్ చేసిన అఫిడవిట్ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, రాబోయే అఫిడవిట్ చూడండి. కొత్త ఆస్తులు సంపాదించిన చూడండి. ఆస్తులు అప్పుడు సంపాదించినప్పుడు ఇప్పుడు ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు. నాకు ఆస్తులు సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాలకు వచ్చిన నేను. చేవెళ్ళ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కదా, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అసలు చేవెళ్ళ ప్రజలు మీకు ఓటు వేయాలంటే ఎందుకు అంటే ఏం చెప్తారు? చేవెళ్ళ ప్రజలు నేను ఎప్పుడైతే లాస్ట్ టైం ఎలక్షన్ తిరిగేటప్పుడు ఏవైతే హామీలు కావాలని నా దగ్గర అడిగినరో, చెప్పిన హామీలన్నీ 100% హామీలు అమలు చేసిన ఏకైక ఎంపీ రంజిత్ రెడ్డి అని నేను అంత గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, పరిగి, మహేశ్వరం, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అన్ని కాన్స్టిట్యున్సీస్లలో ప్రతి ఒక్కటి అయితే చెప్పినో 100% అమలు చేసిన అంత కాన్ఫిడెన్స్ నాకు. అందుకే నేను హనుమంతుడి గుడి బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేసిండ్రు అని ఆరోపణలు వస్తున్నాయి, దీనిపైన మీ సమాధానం? ఆరోపించే విశ్వేశ్వరుడికి ఒకటే చెప్పిన లాస్ట్ టైం కూడా, నేను ఇంకో నెక్స్ట్ అదే అడుగుతుంది, కోల దానా స్కామే కావచ్చు, రాముని గుడే కావచ్చు, దీని గురించి మాట్లాడేటప్పుడు 4.5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదైనా. ఎప్పుడైతే ఏమన్నా ఇష్యూ అయితే అప్పుడే మాట్లాడాలి. ఏ ఇష్యూ మాట్లాడని నిద్రపోయి ఇప్పుడు ఎలక్షన్ల ముందుకు వచ్చి అందరూ దండాలు, వంగి దండాలు, వేషాలు వేసుకుంటా, పంచె కట్టుకొని, నామాలు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనను అడగండి, అప్పుడు ఏం చేసాను, బ్లాస్ట్ చేసినప్పుడు ఏం చేసాను. బ్లాస్ట్ చేస్తున్నామ్మా నేను కూడా హిందువునే, నేను కూడా దేవుడిని నమ్ముతా, నేను కూడా రెగ్యులర్ పూజలు చేస్తాను. ఇవన్నీ ఎందుకు కట్టుకుంటారు? గుడికి పోయినప్పుడే కట్టుకుంటాం. ఇది కూడా యాక్షనా? ఇది కూడా ఎలక్షన్ల కోసం యాక్షన్ కాదు కదా మరి. ఇక్కడ మీ ప్రత్యర్థి ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డియా, కాసాని జ్ఞానేశ్వర? నేను కొండా విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ హవానే నడుస్తుంది అని టాక్ వస్తుంది, దీనికి మీరేమంటారు? అవునమ్మా, కొండా విశ్వేశ్వరరెడ్డి అవివేకంతో మాట్లాడతారు, నేను విజ్ఞతతో మాట్లాడతాను. నా అపోనెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన ఏమంటుండు, నేను 3 లక్షలతో 4 లక్షలతో గెలుస్తా, అంత గెలుస్తా అని అన్నట్టు ఎందుకు భయపడి నా మీద ఆరోపణలు చేస్తుండు? మరి కాసాని జ్ఞానేశ్వర్ గారి మీద ఆరోపణలు చేసుకోవచ్చు కదా, ఏమన్నా ఉంటే. నా మీద ఎందుకు ఆరోపిస్తుండు? ఒక వైపేమో ప్రత్యర్థి రంజిత్ రెడ్డి అనుకుంటారు, ఒక వైపేమో ఆరోపణలు చేస్తాడు. ఆరోపణలు ప్రూవ్ చేయి, రేపు రాయిలు ఉన్నట్టు రాడు, ఇవన్నీ మాట్లాడతాడు. భయభ్రాంతులతో ఆయన మాట్లాడుతున్నాను, నేను అవన్నీ ఏం మాట్లాడు. నా అపోనెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి, నేనే చెప్తున్నాను, రమ్మనండి పోటీకి. టోటల్ తెలంగాణ గురించి అడిగాను సార్, ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుంది అంటారా? 100% వస్తుంది.
అత్యంత మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లు గెలిచేది 100% కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఫామ్ అయ్యి ఒక 2 months అయినా కానీ 2 గ్యారెంటీలే అమల్లోకి వచ్చినాయి, మిగతావి చేయలేదు, అన్ని ఉత్త మాయ మాటలే అని కూడా అంటున్నారు కదా. దీనికి 4 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి. ఇవాళ 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నారు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. సపోజ్ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఇక్కడ కరెంట్ 200 యూనిట్ కంటే తక్కువ అడిగింది అనుకోండి, మీరు బిల్లు కట్టకండి అని ప్రభుత్వ అధికారులే చెప్తారు. ప్రభుత్వం చెప్తుంది, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, అధికారులు. ఇంకేం కావాలి? 4 గ్యారెంటీలు అమలైంది, ఇంకా 2 గ్యారెంటీ 100%. 4 గ్యారెంటీలు అమలు చేసిన ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేయరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటే కొడంగల్కి 5,000 కోట్లు నిధులు తీసుకెళ్లినారు, మిగతా ఏ కాన్స్టిట్యున్సీస్కి తీసుకెళ్లలేదు. రేవంత్ రెడ్డి కొడంగల్కే సీఎమా, తెలంగాణకు మొత్తం సీఎమా అని అంటున్నారు కదా. ఎవరు అంటుంటే నీకెందుకమ్మా? నువ్వు అడిగేది నువ్వు అడుగు. ప్రజలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ చేసుకుంటూ వస్తుంది. సపోజ్ ఇవాళ కొడంగల్లో మెడికల్ కాలేజ్ పెట్టాను, కొడంగల్లో వెటనరీ కాలేజ్ పెట్టాను. ఎక్కడ పెడుతున్నారు? దానికి బౌండరీ ఆనుకునే తాండూరు ఉంటుంది. అది అక్కడి పనికి వస్తే ఇక్కడ మరి తాండూరు చేసినరా కొడంగల్ చేసినా అంటే ఏమంటారు? ఆ జిల్లాలో ఏమేమి వస్తుందో అవసరాల రీత్యా శాంక్షన్ చేస్తుంటారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్ళ ప్రజలు మీ దగ్గరకు వస్తే మీరు ఏమేమి సర్వీస్ చేస్తుండే? వాళ్ళు ఏ ఆపదలు వచ్చినా నాకెంత చేతనైతే అంత సహాయం చేసిన. వాళ్ళ ఆపదలు ఉంటే వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటే సంతోష కార్యక్రమానికి పోయినా, వాళ్ళ ఇంట్లో చావు ఉన్నా పోయినా, వాళ్ళకి అన్నింటిలో పాలు పంచుకున్నాను. నేను ఒక కుటుంబ సభ్యునిలాగా 29 లక్షల మంది ప్రజలతో నేను మమైక్యమై తిరిగిన. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరితో కలిసికట్టుగా పనిచేసి. ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఇంకా బిజినెస్ మ్యానే, పొలిటీషియన్ కాదు అని కూడా ప్రతిపక్షాలు ప్రతిసారి మిమ్మల్ని అంటుంటాయి. నేను పక్కా బిజినెస్ మ్యాన్ 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను పక్కా పొలిటీషియన్. నేను అసలు బిజినెస్ చేయట్లేదు, ఓన్లీ పాలిటిక్స్లో ఉన్నా. సో ఇప్పుడు ఫైనల్గా ఈ ఎంపీ ఎలక్షన్స్ని ఉద్దేశించి తెలంగాణ ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను తెలంగాణ ప్రజలకు నేనేం చెప్పే అంత పెద్ద నాయకుని కాదు. నేను ఓన్లీ చేవెళ్ళ పార్లమెంట్ సభ్యునిగా కాంటెస్ట్ చేస్తున్నా, హస్తం గుర్తు మీద కాంటెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నా. నా చేవెళ్ళ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్నాళ్ళు 5 ఏళ్ళు కష్టపడి మీతో మమేకమై తిరిగిన రంజిత్ రెడ్డి కోటేయండి. 5 ఏళ్ళు అడ్రస్ లేకుండా ఇప్పుడు వచ్చి వేషాలు వేసి దండాలు పెట్టి తిరుగుతున్నటువంటి ఎవరైతే ఓట్లు అడుక్కొని గెలిచిన తర్వాత దొంగలాగా పారిపోయేటోళ్ళకి ఓట్లు వేయొద్దు. అపాయింట్మెంట్ అడిగి రమ్మని వచ్చే నాయకునికి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరు. ఇప్పుడు రంజిత్ రెడ్డి కోళ్ళ ఫామ్ తీసుకుంటే కోడిగుడ్లు చిన్నగా ఉంటాయి, కల్తీ చేస్తారు, ఇంజెక్షన్స్ వేస్తారు అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? సరే, నా ఆస్తులు కాపాడుకున్నందుకు వచ్చినామని అడిగేవి కదమ్మా. నా ఆస్తులు కాపాడుకున్న రాలే, కానీ నా ఉన్న ఆస్తులు మొత్తం రాసిస్తా. ఏ కోళ్ళ రైతు వచ్చి నా చిన్న గుడ్లు ఉంటాయి, పెద్ద గుడ్లు ఉంటాయి, నా చేతులు ఉంటుంది, ఈ గుడ్డు సైజ్ ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతావు, నా చేతులు ఉందని చెప్పే రైతుని తీసుకురండి. అవన్నీ ఇప్పుడు అవివేకం, విఘ్నత లేని విశ్వేశ్వరరెడ్డి మాట్లాడతాడు స్కామ్లని, లేకపోతేనేమో నేను చేసేది హ్యాచరీస్ బిజినెస్, ఆయన అనేది అంగన్వాడీ స్కూల్లో గుడ్లలో నేను ఏదో తప్పులు చేసిన అని చెప్పి. అసలు అంగన్వాడీ గుడ్ల దాంట్లో టెండర్లో పార్టిసిపేట్ చేయని కంపెనీ నాది. నేను చెప్పిన అసలు నేను టెండర్ గురించి పక్కకు పెట్టాను, నేను పార్టిసిపేట్ చేసినట్టు ప్రూఫ్ తీసుకురా, అన్నిటికీ ఒప్పుకుంటా అన్న. ఈవెన్ మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ కూడా కోళ్ళ ఫారం గురించి, దానాల గురించి, గుడ్ల గురించే మాట్లాడినారు ప్రజా సమస్యల కంటే అని ఆరోపణలు. ఇంకోమా నేనేమంటున్నా, నేను ఒక కోళ్ళ బిజినెస్ చేసి ఇక్కడికి వచ్చిన. కొండ విశ్వేశ్వర అన్నట్టు కొండ అన్నది ఇంటి పేరు ఉంది, నాకు అపోలో కుటుంబం నుండి చేసుకున్న, నాకు చాలా పెద్ద కుటుంబం అని ఒక స్టేటస్ సింబల్ తోటి వచ్చి నాకు ఎంపీ ఒక స్టేటస్ సింబల్ అంటాడు. నేను 100% కష్టార్జితం, నేను పౌల్ట్రీ వ్యాపారమే చేయబోతా. తప్పేంటి నాకు అర్థం కాదు. ఆయనకేం కొండ అన్న పెద్ద పేరు ఉంది, నాకేం కష్టార్జితం అన్న ఇంటి పేరు పెట్టుకొని కోళ్ళ బిజినెసే చేస్తా. ఆయన దానికి నవ్వుతే నేనేం తప్పు పట్టుకున్నాను. కేసీఆర్ గారు రంజిత్ రెడ్డి గారికి నేనేం తక్కువ చేసిన, ఒక బిజినెస్ మ్యాన్ ఆయన అతన్ని తీసుకొచ్చి ఎంపీగా చేశాను, ఇప్పుడు పార్టీ మారిర్రు అని అంటున్నారు. అంటే పదవిలో ఉంటే కేసీఆర్ మంచోడు, పదవిలో లేకపోతే చెడ్డోడా? నేను అడగకూడదని చెప్పిన ఆయన అడుగుతాను. కేసీఆర్ గారు అడిగింది అక్కడ ఆన్సర్ చేసిన మళ్ళీ అడుగుతున్నాను. నేను అదే నిన్న కూడా చెప్పిన, ఊరికే రిపీట్ చేయకూడదు. కేసీఆర్ గారు డెఫినెట్గా నాకేం తక్కువ చేయలేదు, అవకాశం ఇచ్చిండ్రు, ఎంపీ గెలిపించారు. నేను గత 5 సంవత్సరాలు పార్టీకి 100% నిబద్ధతతో పనిచేసిన కొందరు కార్యకర్తలు నేను ఒక్కరిని. సో చాలా సాటిస్ఫాక్షన్. నేను పార్టీకి నాకు ఏదైతే పేరు ఇచ్చిందో ఆ పార్టీకి నేను కూడా 100% పనిచేసిన అన్న సాటిస్ఫాక్షన్. దాని తర్వాతనే మారి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ ఎలక్షన్స్లో ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.